హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. ఈ వ్లాగ్ వచ్చేసి ఒక స్పెషల్ వ్లాగ్ అండి. అదేంటంటే రోజు మా చైతుది బర్త్డే. సో విజయ్ అండి ఫ్రెండ్స్, మా చైతుని హ్యాపీ బర్త్డే చైతు. సో ఈ వ్లాగ్ వచ్చేసి చైతుది బర్త్డే వ్లాగ్ అండి. ఇది వచ్చేసి తన బర్త్డే డ్రెస్ అండి. మార్నింగ్ వేసుకోవడానికి తీసుకున్నాను. స్కూల్కి వెళ్తుంది కదా, కంఫర్ట్గా ఉంటుందని చెప్పేసి ఇలా అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఈ డ్రెస్ తనకు చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ అయితే తను అందరికీ చాక్లెట్ పంచిపెట్టొచ్చింది. తర్వాత అందరం కలిసి టెంపుల్కి వెళ్ళాము. టెంపుల్కి వెళ్ళేసి అక్కడ తన పేరు పైన అయితే అర్చన చేయించుకున్నాము. प्रसादगौनामयस्य ललितानाम्या चैत्रिकानामयस्य यश्विकानामयस्य रामुलगौनामयस्य भद्रेण सह कुटुम्बानां क्षेमस्थैर्यैर्व्यायुरारोग्यदानैर्महादेवनगण्डीः लक्ष्मीदेवव्यापारस्य जन्मदिवसः सर्वविद्याप्राप्तनवदिनं ఇక ఈ విధంగా పూజ చేయించుకొని ప్రసాదం తీసుకొని ఇక ఇంటికైతే వెళ్ళాము. ఇంటికి వెళ్ళేసి ఇక చైతు స్కూల్కి వెళ్ళాలి కదా ఫ్రెండ్స్. స్కూల్కి అయితే వెళ్ళడానికి రెడీ అయింది. చూడండి, తనైతే చాలా హ్యాపీగా ఉంది. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే చైతు, నువ్వు ఇలాగే నిండు నూరేళ్ళు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తనైతే చాలా ఎగ్జైట్గా ఉంది. ఈ డే కోసం 1 మంత్ నుంచి వెయిట్ చేస్తుంది. గిఫ్ట్ ఏమి ఇస్తారని అడుగుతూనే ఉంది. అయితే తనకు ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వాలని చెప్పేసి మేమైతే ఒక గిఫ్ట్ ప్లాన్ చేసుకున్నాము. తనకి ఈ గిఫ్ట్ ఏంటి అనేది తెలియదు. హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మా అక్క గిఫ్ట్. నేను గిఫ్ట్ ఇవ్వబోతున్నా. చూసారా, ఇది చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది. అది ఫోటో ఫ్రేమ్ అని చెప్పేసి. ఇక తనకైతే ఫొటోస్ ఏమీ లేవు అని చెప్పి ఫోటో ఫ్రేమ్ తీసుకున్నాను. ఇంకా తెచ్చేసి ప్యాక్ చేసాము. ఈ ఫోటో ఏంటి, ఎలా చేయించామో వీడియో లాస్ట్లో ఉంటుంది, తప్పకుండా చూడండి. ఇక నెక్స్ట్ అయితే ఇంకా ఈవినింగ్ వాళ్ళు స్కూల్ నుంచి రాగానే ఇక డెకరేషన్ అయితే చేస్తున్నాను. ఎందుకంటే ఇంకా అంతా ఒకటేసారి అవుతుందని చెప్పేసి డెకరేషన్ అయితే ముందుగానే చేసి పెట్టుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ కుకింగ్, పిల్లల్ని రెడీ చేయాలి కదా, అదంతా ఉంటుందని చెప్పి హడావిడి అవుతుందని నేను ముందుగానే డెకరేషన్ అయితే రెడీ చేసుకుంటున్నాను. డెకరేషన్ అయితే అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే ప్లాన్ చేసుకున్నాను. నేనైతే ఏం కొనుక్కోలేదు ఫ్రెండ్స్, ఇవన్నీ ఇంట్లోనే ఉన్నాయి, వాటితోనే ఈ విధంగా అయితే డెకరేట్ చేస్తున్నాను. లాస్ట్ వరకు చూసి డెకరేషన్ ఎలా ఉందో చెప్పండి. ఈ పింక్ కలర్వి వచ్చేసి హార్ట్ షేప్లో ఉన్నాయి కదా, అది వచ్చేసి కర్టన్స్ అండి. అవి ఇంట్లో ఉండే వాటితో చేద్దామని చేస్తున్నాను. ఇంకా ఇవన్నీ పాతవి, వాటితోటే డెకరేట్ చేస్తున్నాను. ఎప్పుడు ఒకేలా కాకుండా వేరేగా చేద్దామని ఏమీ కొనుక్కోలేదు. ఇంకా లాస్ట్ ఇయర్ అయితే ఇంకా బర్త్డేని సెలబ్రేట్ చేసుకోలేదు. ఎందుకంటే ఇంకా తన బర్త్డే వరకు మా అత్తమ్మ చనిపోయి 1 మంత్ అయ్యింది కాబట్టి ఇంకా లాస్ట్ ఇయర్ అయితే సెలబ్రేట్ చేసుకోలేదు. సో అందుకనే ఈసారి సెలబ్రేట్ చేస్తున్నాము. ఇంకా నేను ఒక్కదాన్నే డెకరేట్ చేస్తున్నా అని మా చైతు కూడా నాకు కొంచెం హెల్ప్ చేస్తుంది. తనకు ఇలాంటివి చేయడం అంటే చాలా ఇంట్రెస్ట్. ఎప్పుడు ఏదో ఒక క్రాఫ్ట్ అవి చేసుకుంటూనే ఉంటుంది కాబట్టి నాకు కూడా హెల్ప్ చేస్తుంది, సలహాలు ఇస్తుంది. ఇంకా ఈ విధంగా అయితే ఇద్దరం కలిసి డెకరేట్ చేసాము. ఇంకా బెలూన్స్ అయితే ఇప్పుడే పెట్టొద్దని అనుకున్నాము, ఎందుకంటే పెట్టినా కూడా ఉండవు, టైం ఉంది కదా అని. ఇంకా లాస్ట్ ఇయర్వి హ్యాపీ బర్త్డే ట్యాగ్స్ ఉంటే అవి పెడుతున్నాము. పింక్ కలరు మ్యాచ్ అయింది, బాగుంటుందని చెప్పి. ఇగో ఇక్కడ చూడండి, మా చేతు ఎంత కష్టపడుతుందో గాలి నింపడానికి. దానికోసం ఒక లాలీపాప్ తీసుకుంటే దాంతో గాలి నింపుతుంది. లాలీపాప్ ఉంటాయి కదా, దాన్ని కొంచెం ఇంట్రెస్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇంకొకటి ఉంది ఫ్రెండ్స్, ఇంకా ఉంది కానీ ఒకటి ఇందాకనే తీసుకుంటా. 2 అయిపోయింది చూడండి. 4 ఉన్నాయి ఫ్రెండ్స్, ఒకటి అట్లనే ఉంది, ఇంకొకటి 3 ఉన్నాయి. ఇప్పుడు 3 వేసేసిన. ఒకటి ఉంది అయితే గాలి పోతుంది ఫ్రెండ్స్. నేనైతే మళ్ళీ చేయబోతున్నాను. అది అయిపోయింది. దాన్ని తీయకు.
పోతుంది మొత్తం. ఇక మొత్తానికైతే కష్టపడి స్టార్ బెలూన్స్ అయితే గాలి నింపారు. ఈరోజు నా బర్త్డే కాబట్టి నేను మంచిగా రెడీ అయినా. డెకరేషన్ అయితే ఇది చేసేసిన. చూడండి మొత్తం డెకరేషన్, చాక్లెట్స్ మొత్తం. ఇంకా డెకరేషన్ కాలేదు, మొత్తం చిక్కులు మేమైతే రెడీ అయినా. ఇదైతే ఓవరండి, కానీ ఇంకా ఫ్యాన్ కలిస్తే ఇంకా కొంచెం పూర్తి కాలేదు. మా చెల్లెలు రెడీ అయింది, నేను రెడీ అయినా. నచ్చిన వాళ్ళకి చెప్పండి ఎలా బాగుందో ఎంత. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. ఇదైతే మన డెకరేషన్ ఫ్రెండ్స్. పైన అయితే మనకు స్టారు ఇంకా బెలూన్స్ కనపడుతున్నాయి, ఇంకొక స్టారు. ఇంకా మొత్తం డెకరేషన్స్, హ్యాపీ బర్త్డే. ఇదేమో బెలూన్స్, ఇక్కడ సైడ్కి బెలూన్స్, మళ్ళీ హ్యాపీ అక్కడ హెచ్ ఉంది ఫ్రెండ్స్. ఈ బెలూన్స్, ఇవి బెలూన్స్. ఇప్పుడే ఒక బెలూన్ పెట్టినాం ఫ్రెండ్స్. ఇక మా డెకరేషన్ ఇదే. ఒక టేబుల్ పైన చాక్లెట్స్ పెట్టినాం. ఇంకా చాలా మంది వచ్చారు. ఇది అయితే మా మమ్మీ రెడీ అయ్యింది, మా డాడీ డెకరేషన్ వేస్తున్నారు. ఇంకా ఈ విధంగా అయితే డెకరేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా బెలూన్స్ కూడా పెట్టేసాము. ఇంకా ఉంటాయో పోతాయో తెలీదు, అవి అయితే పోతూనే ఉన్నాయి. ఇంకా పిల్లల్ని రెడీ చేసి ఇక నేను కూడా రెడీ అయ్యాను. వంట చేసేసి రెడీ అయిపోయాము. ఇంకా చైతు అయితే వాళ్ళ ఫ్రెండ్స్ కోసం వెయిట్ చేస్తుంది. అందరూ ట్యూషన్కి వెళ్ళారంట. వాళ్ళు వచ్చాకనే కేక్ కట్ చేస్తా అని ఆగింది. తనని ఎలా రెడీ చేశానో చూపిస్తాను చూడండి. అవుట్ఫిట్ చెప్పండి. హాయ్ చెప్పండి. చెప్పండి హ్యాపీ బర్త్డే చైతు అని చెప్పండి. ఇంకా తన ఫ్రెండ్స్ అయితే అందరూ వచ్చారు. వీళ్ళందరినీ మా యేసు పిలుచుకొచ్చింది. మా అక్క బర్త్డేకి రండి అని చెప్పేసి అందరు వచ్చారు. ఇక నెక్స్ట్ కేక్ కటింగ్ అయితే చేయబోతున్నాం, చూసేయండి.
అయితే తన బర్త్డే సెలబ్రేషన్ జరిగిందండి. ఇంకా నెక్స్ట్ తన గిఫ్ట్ ఎవరెవరు ఏమి ఇచ్చారో చూపిస్తుంది, చూసేయండి. కూసుందరా చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, ఈ గిఫ్ట్ అయితే మా మమ్మీ డాడీ మా చెల్లెలు ఇచ్చింది. ఫోటో ఫ్రెండ్స్ డెకరేషన్ మొత్తం వస్తుంది. నెక్స్ట్ బన్నీ పల్లవి ఇచ్చినారు ఫ్రెండ్స్. స్టేషనరీ ఇచ్చినారు, కలర్స్, పెన్సిల్స్. ఇదేమో అనుష, ఇది అనుషకి ఇచ్చింది ఏంటి అవి? పెన్సిల్స్. ఇది ఎవరు ఇచ్చారు అది? దేవాన్షి ఇచ్చినారు, దేవాన్షి కృతిక. దేవాన్షి ఇచ్చినారు, దేవాన్షి కృతిక. వెళ్ళలేదు. సరిగా చూపి. చూపి ఫస్ట్ చూపి, కిందికి చూపి, కింద కెమెరా. మేడం ఇది హ్యాపీ బర్త్డే చైత్రిక. అందరికీ యూస్ చేసుకోవచ్చు, రాజీ లేకపోతే పగ్గోడ ఎంపుతుంది. Wish you many more happy returns of the day. You are a very cute girl and you are a very good girl. You are best friend in the school. Okay. చెప్పి. లాస్ట్ అండ్ ఫైనల్ పెన్సిల్ షార్ప్. ఇది